హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో క్లాస్ 10 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుండి 20th వీడియో. ఈ లెసన్కి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది నేను పైన ఐకార్డ్స్లో పెడతాను ఫ్రెండ్స్. ఒకసారి అది ఓపెన్ చేసినట్టయితే ఫస్ట్లోనే ఉంటుందండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్లాస్ 10 అని. అది ఓపెన్ చేసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ అన్ని ఆర్డర్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చూడనట్టయితే చూడండి, తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మనం చేయబోయే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 5.3లో 11th ప్రాబ్లం అండ్ 12th ప్రాబ్లం అయితే చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11th ప్రాబ్లం వచ్చేసరికి sum of the areas of two squares is 468 meter square. If the difference of their perimeter is 24 meters, find the sides of the two squares. రెండు స్క్వేర్స్ ఉన్నాయంట. ఆ రెండు స్క్వేర్స్ యొక్క ఏరియాస్ని సమ్ అంటే ప్లస్ చేస్తే 468 మీటర్ స్క్వేర్ వస్తుందంట. అదేవిధంగా ఆ రెండు స్క్వేర్స్ యొక్క పెరిమీటర్స్ని డిఫరెన్స్ అంటే మైనస్ అండి, మైనస్ చేస్తే 24 మీటర్స్ వస్తుందంట. అయితే ఆ రెండు స్క్వేర్స్ యొక్క సైడ్స్ ఏమై ఉండొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లో చాలా టాపిక్ ఉందండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్కువ ఉంటాయండి. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా అయితే గమనించండి. టూ స్క్వేర్స్ అన్నారు. సో నేను ఇక్కడ 2 స్క్వేర్స్ని డ్రా చేసుకున్నానండి. ఇక్కడ ఈ రెండు ఎందుకు డ్రా చేశానన్న చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 స్క్వేర్స్ని డ్రా చేసుకున్నాను. ఇది ఫస్ట్ స్క్వేర్, ఇది సెకండ్ స్క్వేర్. ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద టూ స్క్వేర్స్. రెండు స్క్వేర్స్ యొక్క సైడ్స్ నేను కనిపెట్టాలి. నేను ఏమనుకుంటున్నానంటే లెట్ సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్, అంటే ఈ ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ని నేను ఎక్స్ మీటర్స్ అని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా ఫస్ట్ రైటింగ్ రాసి అనుకునేటప్పుడు పక్కన యూనిట్స్ రాయాలండి. ఈ ఈక్వేషన్లో మనం చేస్తున్నప్పుడు యూనిట్స్ రాయకపోయినా పర్వాలేదు. ఫస్ట్లో ఇలా రాసినప్పుడు యూనిట్స్ రాయాలి, అండ్ లాస్ట్లో మనం ఆన్సర్స్ వస్తాయి కదా, వాటికి కూడా యూనిట్స్ రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్, లెంత్ ఏరియాస్ అయినప్పుడు లెట్ ద సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్. నాకు తెలియదు కాబట్టి ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ని ఎక్స్ మీటర్స్ అని అనుకుంటున్నానండి. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ సైడ్ ఎక్స్ మీటర్స్ అయితే అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంటే స్క్వేర్ అనుకోండి, దీని యొక్క సైడు ఎక్స్ మీటర్స్ అండి. అప్పుడు మనకి పెరిమీటర్ ఏమవుతుంది? 4 ఇంటూ సైడ్. అదే కదా ఫార్ములా, పెరిమీటర్ యొక్క ఫార్ములా అంటే 4 ఇంటూ సైడ్, 4 ఇంటూ ఎక్స్. ఎందుకు? సైడ్ అనేది ఎక్స్ మీటర్స్ కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ పెరిమీటర్ ఫార్ములా 4 ఇంటూ ఎక్స్ ఎందుకైందనేది చూద్దాం. ఈజీ అండి. పెరిమీటర్ అంటే ఏంటండి? చుట్టూ కొలత, అంటే చుట్టూ తిరగడం అన్నట్టు, అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఓకేనా ఫ్రెండ్స్, అంటే చుట్టుకోకత అంటే ఏంటి? ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి? ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి? ఎక్స్. ఎందుకు? స్క్వేర్లో అన్ని సైడ్స్ ఈక్వల్ కాబట్టి. నెక్స్ట్, ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి ఒక ఎక్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడికి ఒక ఎక్స్. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్. అంటే టోటల్గా ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 4x మీటర్స్. అది ఫ్రెండ్స్, మనకి పెరిమీటర్ ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకోవచ్చు మర్చిపోతే ఒకవేళ. ఓకేనండి, అందుకని చెప్పి మనకి పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ అనేది ఏమవుతుందండి? 4x మీటర్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్ ఈజ్ 24 మీటర్స్ అని ఇచ్చారండి. అంటే ఫస్ట్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ని సెకండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ని డిఫరెన్స్ అంటే మైనస్ చేసినట్టయితే మనకి 24 మీటర్స్ వస్తుందంట. ఫ్రెండ్స్, డిఫరెన్స్ అన్న పదం కనబడింది అంటే అది మైనస్ అని అనుకున్నా ఓకే, కానీ ఇక్కడ డిఫరెన్స్ అని అడిగినప్పుడు లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ తీసుకోవాలండి మనకి ఎప్పుడు తెలిసినప్పుడు. కానీ ఇక్కడ మనకి 2 స్క్వేర్స్ అన్నాడు, కానీ ఫస్ట్దేమో పెద్ద స్క్వేరు, సెకండ్దేమో చిన్న స్క్వేరు అని ఇవ్వలేదు. లేదు, ఫస్ట్దేమో చిన్న స్క్వేరు, సెకండ్దేమో పెద్ద స్క్వేర్ అని కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ 2 స్క్వేర్స్ అనేవి ఇంకో ఇలా అన్నా ఉండొచ్చు, ఇలా అన్నా ఉండొచ్చు, అంతే కదండి. ఇక్కడ చూడండి, ఇలా ఉన్నాయనుకోండి, సపోజ్ ఫస్ట్ది చిన్నది, సెకండ్ది పెద్దది. ఒకవేళ ఇలా కూడా ఉండొచ్చు, ఏమో ఫస్ట్ది పెద్దది, సెకండ్ది చిన్నది ఉండొచ్చు కదా, మనకు తెలియదు. అంటే ఇక్కడ వాల్యూస్ మనకు తెలియవు. ఓకేనా ఫ్రెండ్స్, సైడ్స్ తెలియవు. సైజ్ తెలియదు అంటే ఆటోమేటిక్గా సైడ్స్ తెలియవు అంటే ఆటోమేటిక్గా పెరిమీటర్స్ కూడా తెలియవు. మరి డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ అంటే ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ మనం ఇలా అనుకోవచ్చు, ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ మైనస్ సెకండ్ స్క్వేర్ పెరిమీటర్ ఈక్వల్ టు 24 అని వేయచ్చు అని అనుకోవచ్చు. ఇది కరెక్టే, కానీ నువ్వు ఇది కూడా కనిపెట్టాలి. సెకండ్ స్క్వేర్ పెరిమీటర్ మైనస్ ఫస్ట్ స్క్వేర్ పెరిమీటర్ అన్నది కూడా కనిపెట్టాలి. అదే కనిపెట్టడం అంటే ఇది కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఎందుకు? నీకు ఏది పెద్ద వాల్యూ ఏది చిన్న వాల్యూ తెలియదు.
ఓకేనా ఫ్రెండ్స్, గమనించాలని డిఫరెన్స్ అని అడిగినప్పుడు నీకు ఏది లార్జర్ వాల్యూ ఏది స్మాలర్ వాల్యూ తెలిస్తే మాత్రమే అప్పుడు నువ్వు లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ మైనస్ చేసేస్తాం. తెలియనప్పుడు ఇంకో నీ 2 కండిషన్స్ తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, 2 కండిషన్స్ అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం తీసుకున్నానండి, ఫస్ట్ స్క్వేర్ మైనస్ సెకండ్ స్క్వేర్. అంటే ఫస్ట్లో నేను ఏమనుకుంటానంటే ఈ స్క్వేరే పెద్దదని తీసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తాను మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ స్క్వేర్ అనేది సెకండ్ స్క్వేర్ కన్నా పెద్దది అని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ స్క్వేర్ ఈజ్ లార్జర్ దెన్ సెకండ్ స్క్వేర్. ఎజ్యూమ్ అంటే జస్ట్ మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు నీకు ఫస్ట్ స్క్వేర్ పెద్దది అన్నావు కాబట్టి ఓకే, డిఫరెన్స్ అప్పుడు ఏమవుతుందండి, పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు 24. నువ్వు ఇది వేసుకోవచ్చు, ఎందుకు, ఫస్ట్ స్క్వేరే పెద్దది అన్నావు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అది ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తాను అని అనుకోవద్దండి, ఇక్కడే మనం తప్పు చేస్తామండి. ఓన్లీ ఇది ఒకటే తీసుకుని మనం సమ్ చేస్తాం, ఆన్సర్స్ మనకు కరెక్ట్గానే వస్తాయి, కానీ మనకు ఫుల్ బాక్స్ పడకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించాలండి. మళ్ళీ చెప్తున్నానండి, డిఫరెన్స్ అంటే లార్జర్ వాల్యూ మైనస్ స్మాలర్ వాల్యూ నీకు కన్ఫామ్గా కంపల్సరీగా తెలిసినప్పుడు మాత్రమే. తెలియకపోతే నువ్వు 2 కండిషన్స్ తీసుకోవాలి. అంటే 2 కండిషన్స్ అంటే ఏది పెద్దదో ఏది చిన్నదో నీకు తెలియనప్పుడు, ఇప్పుడు ఈ సమ్లోనే ఉంది, నీకు ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియదు. మనం ఫస్ట్లో ఏం తీసుకుంటున్నామండి, ఫస్ట్ స్క్వేరే పెద్దది అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది అంతా అయిపోయాక మళ్ళీ సెకండ్లో ఇంకో కండిషన్ కూడా తీసుకోవాలి. అక్కడ ఏం తీసుకుంటాం, సెకండ్ స్క్వేరే పెద్దది అని తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూద్దామండి, కొంచెం లెంతీ అయినా కానీ మీకు చాలా నేర్చుకుంటారండి ఇది చేయడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు 24 మీటర్స్. పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ అంటే ఎంత అండి మనకి, ఇంకో 4x మైనస్ పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు 24 మీటర్స్. సో మనకి ఇప్పుడు ఏం కావాలండి, పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ కావాలి. మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామన్నా మీకు డౌట్ రావచ్చు. మనకి సమ్ ఆఫ్ ద ఏరియాస్ కావాలండి. ఏరియాస్ కావాలంటే సైడ్స్ కావాలి. ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ ఉంది, మరి సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ ఎలా కనిపెడతారు, అది మనం దీని నుంచి తీసుకొస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ పెరిమీటర్ కనిపెట్టి ఆ తర్వాత సైడ్ కనిపెడతాం. ఇప్పుడు ఈ మైనస్ ఇదంతా మైనసే కదండి, ఈ పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఇదంతా ఒక వాల్యూ. నాకు ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అన్నది కావాలి. సో నేను దీన్ని ఇటుపక్క పంపించేస్తున్నానండి. ఈ 24ని ఇటుపక్క తీసుకొచ్చేసాం అనుకోండి, ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 4x ఈ ప్లస్ 24 ఇటుపక్క వచ్చేసినట్టయితే మైనస్ 24 అవుతుంది. ఈ టర్మ్ అనేది మొత్తం అదే ఈ వాల్యూ అనేది అటుపక్క పంపించేస్తే పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్. ఫ్రెండ్స్ నేను ఇక్కడ పెద్దది రాసానని మీకు డౌట్ పడొచ్చండి. ఇదంతా ఒక వాల్యూ, నేను జస్ట్ రైటింగ్ ఫామ్గా రాశాను అంతే. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, 4x మైనస్ 24. ఓకే, మొత్తానికి సెకండ్ స్క్వేర్ యొక్క పెరిమీటర్ కనిపెట్టాం. కానీ ఇక్కడ మనకి పెరిమీటర్తో పని లేదు, దేంతో పని ఉంది, ఏరియాతో పని ఉంది. ఏరియా కట్టాలంటే సైడ్ కావాలి. ఓకే, పెరిమీటర్ ఉంది కదా, మనం సైడ్ కనిపెట్టగలమంటారా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా నోట్ చేసుకోండి, ఆ తర్వాత దీని తర్వాత స్టెప్స్ చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఇక్కడ రైటింగ్ రాసిన దాన్ని బట్టి మీకు సమ్ లెంతీ ఏమో అని భయపడొచ్చండి. ఇక్కడ నేను రాసిన ప్రతి పాయింట్ మీకు అర్థం అవడం కోసమే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు అంటే గొప్ప చెప్పుకోవట్లేదండి, గైడ్గా అది మనకి ఇంత క్లారిటీగా ఇవ్వడు, అంతేనే కదా, అక్కడ కొంచెం సింప్లిఫికేషన్ అయితే తగ్గించేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, కానీ మీకు పూర్తిగా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మీకు ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలండి. ఆ నోట్ చేసుకునే దాన్ని బట్టి మనకి ఈక్వేషన్స్ వస్తాయి, ఆ ఈక్వేషన్స్ బట్టి మనకు ఆన్సర్స్ వస్తాయి, దాని ద్వారా మనకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని నేను ప్రతి పాయింట్ రాసానండి, మీరు కూడా నీట్గా నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇందాక పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఎంత వచ్చిందండి, 4x మైనస్ 24 మీటర్స్. ఓకే, అయితే మరి నాకు పెరిమీటర్ వచ్చింది, సైడ్ ఏ విధంగా కనిపెట్టాలి అంటే ఫ్రెండ్స్ మన అందరికీ ఫార్ములా తెలుసండి. ఇక్కడ పక్కన రాసిన చూడండి ఫ్రెండ్స్, ఇది కేటీ అంటే నో దట్ అని అర్థము. నో దట్ అంటే మనకు తెలుసు ఏంటి, పెరిమీటర్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ, పెరిమీటర్ ఈక్వల్ టు 4 ఇంటూ సైడ్. ఓకే, ఇప్పుడు నీకు పెరిమీటర్ తెలుసు, కానీ నీకు ఏం కావాలి, సైడ్ కావాలి. సో సైడ్ కావాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ 4 అనేది దీన్ని ఇంటూ చేస్తుంది, దీన్ని ఇటుపక్క పంపించేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, p/4 ఈక్వల్ టు ఎస్ అంటే సైడ్ అండి, పి అంటే పెరిమీటర్. సో నువ్వు పెరిమీటర్ని 4తో డివైడ్ చేస్తే నీకు సైడ్ వస్తుంది. ఓకే, ఇంకో సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏం చేయాలి, పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ బై 4. ఓకే, సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ అంటే ఎంత, 4x మైనస్ 24. సో 4x మైనస్ 24 బై 4 దట్ ఈక్వల్ టు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి,
పైన ప్లస్‌తో గాని, మైనస్‌తో గాని మనకి ఎక్స్‌ప్రెషన్ ఉన్నప్పుడు ఈ డినోమినేటర్ అనేది పైనున్న ప్రతి టర్మ్‌కి చెందుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి అందుకని నేను 4x/4 - 24/4 రాసానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 4, 4 క్యాన్సిల్. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అండి? 4 6 టైమ్స్ క్యాన్సిల్. 6 టైమ్స్ క్యాన్సిల్. సో x - 6 మీటర్స్. ఓకే. ఇప్పుడు సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ వచ్చింది. సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ మనకు తెలుసు కదా ఎంత? x మీటర్స్ ఫస్ట్‌లోనే అనుకున్నాం. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మనం పెరిమీటర్ కనిపెట్టాము. ఎందుకు? సైడ్ కనిపెట్టడానికి. సైడ్ ఎందుకు కనిపెట్టాలి? ఏరియాస్ కనిపెట్టడానికి. ఏరియాస్ ఎందుకు కనిపెట్టాలి? క్వశ్చన్‌లో సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఈక్వల్ టు 468 ఇచ్చాడు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈక్వేషన్ అనేది ఫామ్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం క్వశ్చన్‌లో ఇచ్చాడండి సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ద 2 స్క్వేర్స్ ఈక్వల్ టు 468 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఏమవుతుందండి? సైడ్ స్క్వేర్. సైడ్ అంటే ఎంత అండి? ఎక్స్ అని మనం అనుకుందాం. సో ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏరియా ఆఫ్ ది సెకండ్ స్క్వేర్, ఏ స్క్వేర్ కన్నా సైడ్ స్క్వేర్ ఫార్ములా, కాకపోతే సెకండ్ స్క్వేర్ సైడ్ ఎంత అండి? x - 6 మీటర్స్. సో x - 6 హోల్ స్క్వేర్. సో సమ్ ఆఫ్ ది ఏరియా, సమ్ అంటే ఏంటండి? ప్లస్ అని అర్థం. సో ఫస్ట్ స్క్వేర్ యొక్క ఏరియాని సెకండ్ స్క్వేర్ యొక్క ఏరియాని ప్లస్ చేసినట్టయితే ఇంకా x స్క్వేర్ ప్లస్ x - 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 468. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇంకో ఎక్స్ స్క్వేర్, ఇది ఏ ఫామ్గా ఉందండి? a - b హోల్ స్క్వేర్. సో a - b హోల్ స్క్వేర్ అవుతుందండి a స్క్వేర్ - 2ab + b స్క్వేర్, లేదా మీ ఇష్టం a స్క్వేర్ + b స్క్వేర్ - 2ab. సో ఇంకో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 36 - 12x ఈక్వల్ టు 468. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఎంత అవుతుందండి? 2x స్క్వేర్. నెక్స్ట్ ఇంకో -12x ప్లస్ 36. ఈ 468ని ఇటుపక్క ఉన్నదాన్ని ఇటుపక్క తీసుకొచ్చేసినట్టయితే -468 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దీని తర్వాత మనం సింప్లిఫై చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ తర్వాత ఇక్కడ నుంచి అండి అంటే 2x స్క్వేర్ - 12x 36 - 468 అంటే -432 అండి. -432 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ కోఫిషియంట్స్ చూసుకుంటే అన్ని ఈవెన్ నెంబర్స్ అండి. సో 2 కామన్ వస్తుంది కంపల్సరీగా, అన్ని ఈవెన్ నెంబర్స్ అయితే. ఇంకొన్ని ఫ్రెండ్స్ నేను ఈ విధంగా రాశాను, మీకు ఈ స్టెప్స్ గమనిస్తే మీకు ఈజీగా అర్థమవుతాయండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, దీన్ని టోటల్గా మనం సింప్లిఫై చేయగా x స్క్వేర్ - 6x - 216 ఈక్వల్ టు 0 అంటే 2 కామన్ వచ్చిందండి మొత్తం టోటల్లోంచి. సో ఈ 2 అనేది దీన్ని ఇంటూ చేస్తుంది, దీన్ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో 0/ఎనీథింగ్ అనేది మనకి 0 అవుతుంది కాబట్టి, అదే ఎనీథింగ్ అంటే ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 ఉండకూడదండి. ఎందుకంటే 0/0 అనేది మనం ఆన్సర్ డిఫైన్ చేయలేము. సో మనం ఇప్పుడు 0/2 అంటే 0 అని అనుకుందాం. అదే అనుకోవడం కాదు, 0ఏ. x స్క్వేర్ - 6x - 216 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ cతో కంపేర్ చేసుకుని జస్ట్ అని మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి మీరు గమనించినట్టయితే నేను ప్రతి వాల్యూ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశానండి. టోటల్గా మనకి సింప్లిఫై చేయగా వచ్చిన ఈక్వేషన్ అంటే -(-) +6 అవుతుందండి. ఫ్రెండ్స్ మైనస్ వాల్యూస్ జాగ్రత్త చూసుకోవాలండి. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది బీకి ఫార్ములాలోనే. సో బీ వాల్యూ కూడా ఇక్కడ మనకి -6. సో జాగ్రత్త చూడాలి ఫ్రెండ్స్, బీ ప్లేస్లోనే -6 పెట్టానండి. -(-) +6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ బీ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ -4 × a × c. సో -6 హోల్ స్క్వేర్ అంటే 36 - ప్లస్ 4 × 216 అంటే 864/2 × 1 అంటే 2. సో x ఈక్వల్ టు -(-) ఇక్కడ +6 అయిపోయిందండి. +6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 36 + 864 ఈజ్ ఈక్వల్ టు 900/2 × 1 అంటే 2, దట్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ 900ని నేను ఏ విధంగా రాస్తానంటే 900 అంటే 30 × 30. సో 30 × 30ని ఏ విధంగా రాస్తానండి? 30 స్క్వేర్. ఎందుకండి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 30 స్క్వేర్గా రాశాను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి. అంటే మనకి మిగిలిన ఏంటండి? x ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ 30/2. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇండివిజువల్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వాల్యూస్ ఇండివిజువల్గా రాసానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ మనం క్వాడ్రాటిక్ ఫార్ములాతో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నామండి. సో నేను స్పీడ్గా చెప్పేస్తున్నానంటే దానికి మనం చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నాం కాబట్టి మీకు అలవాటు అవ్వద్దు కాబట్టి స్పీడ్గా చెప్పేస్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి స్టెప్ చెప్పాలంటే చూసారు కదండి టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. అంటే నీకు టైం గురించి కూడా చెప్పట్లేదండి, మనం ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేయడం వలన నేను స్పీడ్గా చెప్పానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇంకా అర్థం కాకపోతే మీకు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయించండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఏ డౌట్ అయినా సరే అడగచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్స్ వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చాయండి. x ఈక్వల్ టు 18 ఒకటి, x ఈక్వల్ టు -12 ఒకటి. అయితే x అనేది మనం ఏంటంటే లెంత్ అనేది నెగిటివ్ ఉండదు. సో మనం ఏ వాల్యూని ఎలిమినేట్ చేద్దామండి? దీన్ని. సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, రిజెక్ట్ చేస్తాం. అయితే
ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 18 అంటే ఇప్పుడు సైడ్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ మనం ఎంత అనుకున్నామండి ఎక్స్ మీటర్స్ దట్ ఈక్వల్ టు 18 మీటర్స్. సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ అంటే ఎంత వచ్చిందని మనం సింపుల్ అదే కొంచెం రైటింగ్ రాసి కొంచెం సింప్లిఫై చేసాం కదా, ఎక్స్ మైనస్ 6 మీటర్స్ వచ్చింది. సో ఎక్స్ అంటే ఎంత అండి 18 మైనస్ 6 ఈక్వల్ టు 12 మీటర్స్. అయితే ఇక్కడతో సమ్ అవ్వలేదండి, మనకి ఇది ఎప్పుడు ఫస్ట్ స్క్వేర్ అనేది సెకండ్ స్క్వేర్ కన్నా పెద్దది అయినప్పుడు మనకి ఈ ఆన్సర్స్ వచ్చాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ దాకా నోట్ చేసుకుని ఆపండి, నేను తర్వాత చెప్తాను. ఫస్ట్లీ మనము ఫస్ట్ స్క్వేర్ అనేది సెకండ్ స్క్వేర్ కన్నా పెద్దది అని తీసుకున్నాం, అంటే ఇందాక చెప్పిన కండిషన్ ఈ విధంగా, అవునా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం తీసుకోవాలండి, ఇంకో కండిషన్ ఏంటి అంటే సెకండ్ స్క్వేర్ అనేది ఫస్ట్ స్క్వేర్ కన్నా పెద్దది, అంటే సైజ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫస్ట్ స్క్వేర్. ఇందాక ఏం తీసుకున్నామండి, సైజ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ స్క్వేర్. ఓకేనా మీన్స్ డిఫరెన్స్ అన్నారు, అందుకని చెప్పి ఇక్కడ నేను 2 కండిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు నీకు ఫస్ట్ స్క్వేర్ కంటే సెకండ్ స్క్వేర్ పెద్దది అని తెలిసింది. తెలియడం అంటే మనం అనుకున్నాం కాబట్టి, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం కాబట్టి సెకండ్ కండిషన్ ఇది. ఇప్పుడు మనకి ఏమవుతుందండి, డిఫరెన్స్ ఆఫ్ ది పెరిమీటర్స్ ఈక్వల్ టు 24 మీటర్స్, సేమ్ ఇందాకటేనండి. అప్పుడు పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్ టు 24 మీటర్స్. ఇందాక ఏం చేసాము, పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్. ఎందుకు, ఇందాక ఫస్ట్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ కన్నా పెద్దది కాబట్టి. ఇప్పుడు ఏమైంది, సెకండ్ స్క్వేర్ ఫస్ట్ స్క్వేర్ కన్నా పెద్దది. ఈ గొడవ అంతా ఎందుకు, మన క్వశ్చన్లో ఏది పెద్ద ఇవ్వకపోవడం వల్ల. ఎందుకు ఇవ్వలేదు, మనం ఇలా చేస్తామని. ఓకేనా ఫ్రెండ్స్, అది ఓకే. పెరిమీటర్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ మనం అదే కనిపెట్టా, కానీ పెరిమీటర్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ మనకు తెలియదండి. ఇందాక ఫస్ట్ కండిషన్ కానీ తెలియదు, సెకండ్ కండిషన్ కానీ తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ ఈక్వల్ టు 24 మీటర్స్. బట్ పెరిమీటర్ ఆఫ్ ది ఫస్ట్ స్క్వేర్ మనకు తెలుసు ఎంతండి, 4x మీటర్స్. ఫస్ట్లో మనం రాసుకున్నాం కదా రైటింగ్, అందుకని మేము నీట్గా నోట్ చేసుకుంటే మీకు అర్థమవుతుందండి. పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ మైనస్ పెరిమీటర్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ అంటే మనకి ఎంత అండి, 4x. అంటే ఇంకో దీని ప్లేస్గా 4x పెట్టుకున్నానండి. ఇప్పుడు నాకు ఏం కావాలి, పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ కావాలి. సో ఈ -4x నడిపక పంపించేస్తే ఇంకో +4x +24, ఇంకో 4x +24. ఓకే, ఇప్పుడు నాకు పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ వచ్చింది ఎంత, 4x +24 మీటర్స్. ఇందాక ఏమొచ్చిందండి గుర్తుందా, ఏమొచ్చిందండి 4x -24 మీటర్స్ వచ్చింది. చిన్న సింబలే కదా తేడా అనుకుంటారు, ఆ సింబల్లోనే మనకు సమ్మంతా మారిపోద్ది, అంతే కదా ఫ్రెండ్స్. సో చూద్దాం ఆన్సర్స్ ఏమొస్తాయన్నది. పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ బై 4. సో పెరిమీటర్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ అంటే ఎంత అండి, 4x +24/4. సేమ్ ఇండివిజువల్ ఇందాక రాసినట్టే 4 క్యాన్సిల్ కింద 6 టైమ్స్. సో x +6 మీటర్స్. సో సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ ఎంత వచ్చిందండి మనకి, x +6 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, నీట్గా నోట్ చేసుకోండి. మీకు ఈ విధంగా అండర్లైన్ అవి చేయకండి ఫ్రెండ్స్. చాలా మందికి తెలియక పాపం ఎగ్జామ్లో రెడ్ పెన్తో మరి అండర్లైన్ చేస్తారు, అలా చేయకూడదండి. ఓన్లీ బ్లూ అండ్ బ్లాక్ మాత్రం ఉపయోగించండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు సైడ్ ఆఫ్ ది సెకండ్ స్క్వేర్ తెలిసిందండి, మరి సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఎంత, x మీటర్స్. మనం ఫస్ట్లోనే అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ చేసి నేను డైరెక్ట్గా మీకు ఇంకా ఈక్వేషన్ ఫామ్ చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అండి ఇందాక చూడండి ఫ్రెండ్స్, మీకు ప్రతి స్టెప్ అర్థమయ్యేలా రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్గా మనకి ఈక్వేషన్ అయితే వచ్చిందండి, x² + 6x - 216 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాక ఏమొచ్చిందండి మనకి, x² - 6x వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందాక దానికి ఇప్పుడు దానికి డిఫరెన్స్ ఉంది. సో మనకి ఆన్సర్స్ ఏమొస్తాయో చూద్దాం చివరిలో. ఇప్పుడు ఈ ఈక్వేషన్కి మనం రూట్స్ కనిపెడదామండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి స్టెప్ మనం అదే ఇందాక సేమ్ అండి, సేమ్ టు సేమ్. మీకు ప్రతి స్టెప్ గమనిస్తే మీకు సింప్లిఫికేషన్ ఈజీగా అర్థమవుతుందండి. సేమ్ వాల్యూస్, మనకు ఒక చిన్న చేంజ్ ఇక్కడ. ఇందాక +6 వచ్చిందండి, ఇక్కడ మనకి -6 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకి టోటల్గా సింప్లిఫై చేశాక x వాల్యూ 12 ఒకటి వచ్చిందండి, ఇక్కడ x వాల్యూ -18 ఒకటి వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం x కంపల్సరీగా నెగిటివ్ ఉండకూడదు, ఎందుకు, x అనేది లెంత్ కాబట్టి. సో దిస్ వాల్యూ ఈజ్ ఎలిమినేటెడ్. సో అవర్ వాల్యూ ఈజ్ x = 12. సో x = 12 అయితే సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ ఎంత అవుతుందండి, x మీటర్స్ మనం ఫస్ట్లో అనుకున్నాం కాబట్టి, ఇంకో సైడ్ ఆఫ్ ద ఫస్ట్ స్క్వేర్ = 12 మీటర్స్. సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ ఇక్కడ మిస్టేక్ చేస్తారండి. ఇందాక సైడ్ ఆఫ్ ద సెకండ్ స్క్వేర్ x - 6 అనుకున్నాం కదా, అది అప్పుడు ఈ x ప్లేస్లో 12 సబ్స్టిట్యూట్ చేసి 12 - 6 మీటర్స్ వేస్తారండి. రాంగ్ అండి, ఇందాక మనం ఫస్ట్ కేసులో తీసుకున్నప్పుడు ఇది. ఇప్పుడు సెకండ్ కేసులో ఏమైందండి, x + 6 అయింది. సో 12 + 6 = 18 మీటర్స్. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చిన్న కోఇన్సిడెన్స్ గమనించాలి. మనం ఫస్ట్ స్క్వేర్ అనేది సెకండ్ స్క్వేర్ కన్నా పెద్దది, అంటే ఫస్ట్ కండిషన్లో తీసుకున్నప్పుడు ఫస్ట్ స్క్వేర్ యొక్క లెంత్ ఎంత వచ్చిందండి, 18 మీటర్స్ వచ్చింది. సైడ్ యొక్క లెంత్, సెకండ్ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ 12 మీటర్స్ వచ్చింది.
ఎప్పుడు ఫస్ట్ స్క్వేర్ యొక్క సైడ్ అనేది పెద్దది, అంటే ఫస్ట్ స్క్వేర్ పెద్దది సెకండ్ స్క్వేర్ కన్నా అన్నప్పుడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సెకండ్ కండిషన్లో ఏం తీసుకున్నామండి మనం, ఫస్ట్ స్క్వేర్ అనేది సెకండ్ స్క్వేర్ కన్నా చిన్నది, అంటే ఈ కండిషన్లో సెకండ్ స్క్వేరే పెద్దది. అదే ఇక్కడ పెద్దది అంటే సైడ్ పెద్దదని అండి, ఓకేనండి. ఇప్పుడు మనకి ఏమొచ్చినాయి, ఫస్ట్ సైడ్ స్క్వేర్ ఏమో 12 వచ్చింది, సెకండ్ సైడ్ స్క్వేర్ ఏమో 18 వచ్చింది. ఎనీవే మనకి సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క సైడ్స్ అంటే ఇవి, ఈ స్క్వేర్స్ యొక్క సైడ్స్ ఎలా వచ్చినాయండి, 8, 12, 18 ఏదైనా ఒకటేనండి. అక్కడ మనకి చివరిలో ఫైండ్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్స్ అని అన్నాడు. సో దేర్ఫోర్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆర్ 18, 12 ఆర్ 12, 18 ఏదైనా అయ్యి ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, డిఫరెన్స్ అంటే మనకి ఇంత కథ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను మాటల్లో చెప్పేసేది కాదు ఇదంతా. అందుకని చెప్పి మనం ఈ విధంగా 2 కండిషన్ తీసుకోవడం వల్ల మనకి ఈ వాల్యూస్ వచ్చాయి. ఎనీవే మనకు ఆన్సర్స్ ఒకటే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అలాగని చెప్పి సగం చేసి ఆపిస్తే కుదరదండి, టోటల్గా మనం చేసి చూపించాలి. ఓకే, టోటల్గా 20 minutes 46 seconds కంప్లీట్ చేసుకున్నాము ఒక సమ్మకి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు టైం చూసుకోకూడదండి, మీకు పూర్తిగా కంటెంట్ అర్థమైందా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలండి. ఇంత చూసాక కూడా అర్థం కాకపోతే కంపల్సరీగా మీకు కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్, లేదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఐడి ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత చూద్దాం. చివరిలో రాయండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ రాసాక దేర్ఫోర్ ద సైడ్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆర్ 18, 12 meters ఆర్ 12, 18 meters అని రాస్తే సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత 12th ప్రాబ్లం, ఇఫ్ ఏ పాలిగాన్ ఆఫ్ n sides హ్యాస్ half into n into n minus 3 diagonals, how many sides will a polygon having 65 diagonals is there a polygon with the 50 diagonals? n sides ఉన్న పాలిగాన్కి హాఫ్ ఇంటూ n minus 3 డయాగోనల్స్ ఉంటాయంట. అసలు పాలిగాన్ అంటే ఏంటండి, చూడండి ఫ్రెండ్స్, ఈజీగా చెప్తానండి. పాలిగాన్ అనేది ఒక క్లోజ్డ్ ఫిగర్. అది ఏ విధంగా ఫామ్ అవ్వాలి అంటే లైన్ సెగ్మెంట్స్ ద్వారా ఫామ్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఉందండి, దిస్ ఈజ్ ఏ పాలిగాన్. ఎందుకు చూడండి ఫ్రెండ్స్, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది, క్లోజ్డ్ అయి ఉంది. సింపుల్గా మనం ఎలాంటి వాటిని పాలిగాన్స్ అని అనొచ్చండి. ఇది ఉన్నది ట్రయాంగిల్, మామూలుగా అయితే దీన్ని మనం ట్రయాంగిల్ అని అంటామండి, కానీ ఇది ఒక పాలిగాన్ అని కూడా అనొచ్చు. పాలిగాన్ అంటే ఏం చెప్పాను, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి, క్లోజ్డ్ అయిపోయి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పాయింట్, క్లోజ్డ్ అయిపోయి ఉండాలన్నా కదా, అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇది పాలిగాన్ అవదా అని అడిగితే అవ్వదని చెప్పవచ్చు. ఎందుకంటే మరి లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయింది, క్లోజ్డ్ అయిపోయింది. మరి పాలిగాన్ అవ్వదు అని ఎలా అంటున్నారు అని అంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక క్రాస్ అవ్వకూడదండి, అంటే ఇక లైన్స్ కట్ చేసుకున్నట్టు మనకు కనబడకూడదు. ఇప్పుడు ఇదైనా సరే ఈ విధంగా గీసాను అనుకోండి నేను, దిస్ ఈజ్ నాట్ ఏ పాలిగాన్. ఎందుకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కట్ చేసుకున్నాయి, క్రాస్ అయిపోయాయి, అందుకని చెప్పి మనం ఇలాంటి వాటిని పాలిగాన్స్ అని అనకూడదు. సింపుల్గా ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇది క్లోజ్డ్గా ఉంది, లైన్ సెగ్మెంట్స్తో ఉంది, ప్లస్ ఎక్కడ క్రాస్ అవ్వలేదు, ఇలాంటి వాటిని మనం పాలిగాన్స్ అని అంటామండి. సో అదండి ఫ్రెండ్స్, మనకి పాలిగాన్స్ గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఇది మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. ఫ్రెండ్స్, సరదాగా మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కదండి, n సైడ్స్ ఉన్న పాలిగాన్కి కంపల్సరీ హాఫ్ ఇంటూ n minus 3 డయాగోనల్స్ ఉంటాయి అని ఇచ్చారు. ఇప్పుడు సరదాగా చేద్దామండి. ఇప్పుడు సరదాగా రెక్టాంగిల్ తీసుకుందాం, అదే రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ. సో ఓకేనండి, రెక్టాంగిల్ తీసుకుందాం. దీనికి ఎన్ని సైడ్స్ ఉంటాయి, యాక్చువల్లీ n = 4 సైడ్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, మన అందరికీ తెలిసి దీనికి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి, 2 డయాగోనల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఫార్ములా రూపంగా చూద్దాం. ఇప్పుడు n మనం 4 తీసుకుందామండి, అంటే 4 సైడ్స్ ఉన్న ఒక ఫిగర్ తీసుకుంటున్నాం, దీన్ని మనం రెక్టాంగిల్ అని అంటామండి. దీనికి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి, అంతే కదా, n సైడ్ ఉన్నదానికి ఇన్ని డయాగోనల్స్ ఉంటాయి. అప్పుడు 4 సైడ్స్ ఉన్నదానికి ఎన్ని డయాగోనల్స్ ఉంటాయి అంటే, ఇక్కడ n ప్లేస్గా ఎంత వచ్చిందండి 4, ఇక్కడ కూడా n ప్లేస్గా 4 సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ 4 ఇంటూ 4 minus 3, 4 minus 3 అంటే 1 అండి. సో హాఫ్ ఇంటూ 4 ఇంటూ 1, సో ఇది 2 times క్యాన్సిల్ అండి, 2. చూసారా ఫ్రెండ్స్, మనకి 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ తీసుకుంటే ఎన్ని వచ్చినాయండి, మనకి 2 డయాగోనల్స్ వచ్చాయి, అంతే కదా, 2 డయాగోనల్సే కదా, కరెక్టే కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనకి ఫార్ములా అండి, గుర్తుపెట్టుకోండి. n సైడ్స్ ఉన్న పాలిగాన్కి హాఫ్ ఇంటూ n minus 3 డయాగోనల్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అది ఓకే. ఇప్పుడు మన క్వశ్చన్లోకి ఎంటర్ అవుదాం, అంటే ఆల్రెడీ ఎంటర్ అయ్యామనుకోండి, ఇందాక నుంచి మనం బయట ఎగ్జాంపుల్స్ ఎక్కువగా చెప్పుకుంటున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, హౌ మెనీ సైడ్స్ విల్ ఏ పాలిగాన్ హ్యావింగ్ 65 డయాగోనల్స్, ఇది ఒక క్వశ్చన్ అండి. ఈజ్ దేర్ ఏ పాలిగాన్ విత్ ద 50 డయాగోనల్స్, చేత చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ 65 డయాగోనల్స్ ఉన్న పాలిగాన్ తీసుకుంటే దానికి ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు.
అర్థమైందండి. 65 డైగోనల్స్ ఉన్న ఫిగర్ 65 డైగోనల్స్ అంట. ఇప్పుడు మనకు రెక్టాంగిల్ తీసుకున్నామండి. దీనికి ఎన్ని డైగోనల్స్ ఉన్నాయి? ఈ 2 డైగోనల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 65 డైగోనల్ అంట. అసలు డయాగ్రామ్ మన ఊహకు కూడా అందదు. అంతే కదా ఫ్రెండ్స్. 65 డైగోనల్స్ అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. అయితే 65 డైగోనల్స్ ఉన్న పాలిగాన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఒక ఫార్ములా మాత్రమే నేను తీసుకుంటానండి. జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. గివెన్ n సైడ్స్ పాలిగాన్ హ్యాజ్ హాఫ్ ఇంటూ n/n-3 డైగోనల్స్ అని ఇచ్చారు. అదొక ఫార్ములా. ఓకే, నేను ఇక్కడ ఏం కనిపెట్టాలి? హౌ మెనీ సైడ్స్ అని అన్నారు. మనం కనిపెట్టాల్సిందే ఎక్కువగా ఎక్స్ అని అనుకుంటాం. అదే ఎక్స్ అంటే మీ ఇష్టం అండి, ఎక్స్ అనే అనుకోవాలని కాదు, మనం ఎక్కువగా ఎక్స్ యూజ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. లెట్ నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటాను. నెంబర్ ఆఫ్ ద సైడ్స్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకుంటానండి. అండ్ హ్యావింగ్ డైగోనల్స్ 65 డైగోనల్స్ ఇచ్చారు. అయితే మనకి ఏమవ్వాలి? సైడ్స్ ఎన్ని ఉంటాయని కనిపెట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్. నేను సైడ్స్ అనేది నేను ఎక్స్ అనుకున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ డైగోనల్స్ 65 ఉండాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈక్వేషన్ ఎలా ఫామ్ అవుతుందో. ఎక్స్ సైడ్స్ ఉన్న పాలిగాన్కి ఎన్ని డైగోనల్స్ ఉంటాయండి? ఎక్స్ సైడ్స్ ఉన్న పాలిగాన్కి ఎన్ని డైగోనల్స్ ఉంటాయి? ఎలా చెప్తారు? ఇంకో ఫార్ములా ఉంది కదండి పైన. ఎన్ సైడ్స్ ఉన్న పాలిగాన్కి హాఫ్ ఇంటూ n/n-3 డైగోనల్స్ ఉంటాయంట. అంటే అప్పుడు ఎక్స్ సైడ్స్ అంటే ఎన్ ప్లస్ ఎక్స్ పెట్టుకోవడం. ఇక్కడ డైరెక్ట్గా మనం ఎన్ అనుకుని చేసేయచ్చండి. మీరు అంటే మెటీరియల్గా చూసుకున్నట్టయితే డైరెక్ట్ అక్కడ ఎన్ అనుకుని చేసేటండి. లేదు ఇక ఎక్స్ అనుకుని కూడా చేయొచ్చు, మన ఇష్టం అండి. నేను ఇక్కడ ఎక్స్ అని అనుకుంటాను. ఇక అయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎన్ సైడ్స్ ఉన్న పాలిగాన్కి ఇన్ని డైగోనల్స్ ఉన్నాయంట. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎక్స్ సైడ్స్ ఉన్న పాలిగాన్కి ఎన్ని డైగోనల్స్ ఉంటాయి? హాఫ్ ఇంటూ x/(x-3) అంతేనండి, ఈక్వల్ టు 65. అంతే, ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే x/(x-3/2) ఈక్వల్ టు 65/1 అంతే కదండి. దీన్ని బై 1 వేసుకోండి. ఫ్రాక్షన్స్ ఫామ్గా ఉంది కదండి. 1 ఇంటూ x/(x-3) ఇంకా x/(x-3/2 ఇంటూ 1 అంటే 2 ఈక్వల్ టు 65ని 65/1 అని రాసుకున్నానండి. ఇప్పుడు ఏం చేద్దాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x/(x-3) ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 65. 2 5 = 10, 2 6 = 12, 13. సో x/(x-2) మైనస్ x/3 3x మైనస్ 130 ఈజ్ ఈక్వల్ టు 0. సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందండి. మనం ఏం కనిపెట్టాలి? ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈక్వేషన్ వచ్చిందండి. మన క్వాడ్రాటిక్ ఫార్ములా ఉపయోగించి రూట్స్ కనిపెట్టానండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా మనం చాలా చెప్పుకున్నాం కదండి, ఇంకా నేను ఎందుకని చెప్పట్లేదండి ఎక్స్ప్లెనేషన్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు అర్థమయ్యేలాగా అన్ని నేను ప్రతి స్టెప్గానే రాశానండి. మనకి స్క్వేర్ రూట్ లోపల 529 వచ్చిందండి. 529 స్క్వేర్ రూట్ అంటే మనం చెక్ చేసుకోవడం అండి. ఒకటి అంటే 1 2 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అన్నీ కాదండి. ఇప్పుడు 529 అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి బేసిక్గా 25 ఇంటూ 25 అంటే మనకు తెలుసు, అంటే ఎక్కువగా కొంచెం వాడతాం కాబట్టి 625. సో అంటే 25 కన్నా చిన్నదే, 25 స్క్వేర్ కన్నా చిన్నదే. ఒకవేళ 24 ఇంటూ 24 అంటే అలా కన్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, యూనిట్ డిజిట్ ఎంత ఉందండి? 9 ఉంది. సో 9 రావాలంటే మనకు కంపల్సరీగా 23 ఇంటూ 23 చేసాం అనుకో, 3 ఇంటూ 3 యూనిట్ డిజిట్లో 9 వస్తుంది. సో ఇటుపక్క డిజిట్స్ కోసం మనం ఇంటూ చేస్తాం అనుకోండి, అంటే ఇది అవుతుందేమో అని చెక్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను కూడా చెక్ చేశాను. అంతేగా నేనేం కాల్కులేటర్గా కొట్టేది చేయలేదండి. ఓకేనా ఫ్రెండ్స్, అది ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలి. సో 529 అంటే 23 స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అండి. అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 3 అండి. 3 ప్లస్ ఆర్ మైనస్ 23/2. సో ఇండివిజువల్గా రాసుకుంటే x ఈక్వల్ టు విధంగా రాశానండి. x ఈక్వల్ టు 26/2 అంటే 13 టైమ్స్ క్యాన్సిల్. x ఈక్వల్ టు -20/2. సో -20/2 అంటే -10. ఇక్కడ మరి x అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ద సైడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ద సైడ్స్ అనేది ఉంటే 0 ఉంటాయి, లేదా పాజిటివ్ ఉంటాయి, అంతేగాని నెగిటివ్ ఉండవు కదండి. సో దిస్ వాల్యూ ఈజ్ ఎలిమినేటెడ్. సో నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్ ఈక్వల్ టు 13. ఇక్కడికి ఒక క్వశ్చన్ అయినట్టే, ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు పక్కన. ఏంటండి అది? ఈజ్ దేర్ ఏ పాలిగాన్ విత్ ద 50 డైగోనల్స్?
ఓకే. 65 డయాగోనల్స్ ఉంటే ఎన్ని సైడ్స్ ఉన్నది నువ్వు కనిపెట్టేసావు. ఓకే, బానే ఉంది. ఇప్పుడు 50 డయాగోనల్స్ ఉంటే సైడ్స్ ఎన్ని ఉంటాయి? అసలు 50 డయాగోనల్స్‌తో పాలిగాన్ ఉంటుందా అని అడిగారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడితో మనకి సమ్ అయిపోయినట్టే, అంటే సగం సమ్ అయిపోయినట్టే. మాక్సిమం 2.5 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ దాకా చేస్తే. 2.5 అయినా నియర్లీ 3 మార్క్స్ దాకా వచ్చేస్తే ఇంకో క్వశ్చన్ కోసం ఇంకొక 1 మార్క్ చేయాలి మరి. అదే ఇంకో 1 మార్క్ కోసం ఇంకో క్వశ్చన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ రాసానండి చూడండి. ఈజ్ దేర్ ఏ పాలిగాన్ విత్ ద 50 డయాగోనల్స్ అంటే 50 డయాగోనల్స్తో అసలు పాలిగాన్ ఉంటుందా? ఏమో మనకి తెలిసి మనం బొమ్మ గీయలేం కదండి. సో మనం ఫార్ములా ప్రకారం కనిపెడదాం. ఓకే, లెట్ ద నెంబర్ ఆఫ్ ద సైడ్స్ ఈక్వల్ ఇక్కడ వై అని అనుకుంటానండి. ఎందుకు ఎక్స్ అనుకోవట్లేదండి? ఇక్కడ ఇందాక ఆల్రెడీ ఎక్స్ అనుకున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి వై అని అనుకుంటానండి. జస్ట్ మనం కనిపెట్టడం కోసమే, మీకు సమ్ చెప్పేటప్పుడు అదే చేసాక అర్థమవుతుందండి. సో వీ టేక్ నెంబర్ ఆఫ్ డయాగోనల్స్ ఈక్వల్ టు 50 డయాగోనల్స్ ఉన్న పాలిగాన్ ఉంది అని తీసుకుందాం. సో చేద్దామండి, మనకి వాల్యూస్ వైకి ఎలాంటి వాల్యూస్ వస్తాయి చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి వీ టేక్ నెంబర్ ఆఫ్ ద డయాగోనల్స్ ఈక్వల్ టు 50. నెంబర్ ఆఫ్ ద డయాగోనల్స్ అంటే మనకి ఏమవుతాయండి? సైడ్స్ వై అయినప్పుడు, ఇందాక ఎక్స్ అయినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ద డయాగోనల్స్ ఏమయ్యాయి? హాఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ 3. సో ఇక్కడ వై అయినప్పుడు ఏమవుతుంది? హాఫ్ ఇంటూ వై మైనస్ 3 అంతే. సో ఇక్కడ సేమ్ ఇందాక సింప్లిఫికేషన్ చెప్పాను కదా ఫ్రెండ్స్, బై 1 వేసుకుని ఇంటూ చేసి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ స్టెప్ వస్తుందండి. సో ఇంకా ఇక్కడ సింప్లిఫికేషన్ చెప్పట్లేదండి, సేమ్ ఇందాకలాగే. y² మైనస్ 3y మైనస్ ఈ ప్లస్ 100 ఇటుపక్క తీసుకొచ్చేస్తే -100 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి y వాల్యూస్ కనిపెట్టాలి. ఇక్కడ మరి ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్గా లేదు, నాకు రూట్స్ కనిపెట్టడం రాదు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందుకని చెప్పి నేను y తీసుకున్నానండి, మీకు కన్ఫ్యూజ్ పోగొట్టడం చెప్పే. ఇది ఏ ఫామ్గా ఉందండి? ay² ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంతే కదా, నేను ఫస్ట్లోనే చెప్పానండి బేసిక్ వీడియోలోనే. ఇక్కడ వేరియబుల్ మనం ఎక్కువగా ఎక్స్తో వాడతాం, ఏదైనా ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు. సో ఈ ఫామ్గా ఉందా కదండి, సేమ్ కంపేర్ చేసుకోండి. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు -100. ఇక్కడ ఫార్ములా అవుతుంది ఫ్రెండ్స్, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనకు ఫార్ములా x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a అవుతుంది. ఇప్పుడు ఎక్స్గా ఉన్నప్పుడు ఇక్కడ వైగా ఉంది కాబట్టి ఫార్ములా అవుతుంది y ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac/2a అవుతుంది. ఇక్కడ ఏ వేరియబుల్గా ఉంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ వేరియబుల్ వాల్యూసే మనం కనిపెడతాం. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది y వేరియబుల్గా తీసుకుని మళ్ళీ ఇక్కడ ఎక్స్ వేస్తారు, అది చూసుకోవాలండి, అది తప్పండి. అది అలా చేస్తే -b, ఇంకా నేను వాల్యూస్ కనిపెడతాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, నేను వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాక నాకు చూడండి ఎంత వచ్చిందండి y వాల్యూ. y ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ √409/2. అయితే ఇక్కడ √409 అంటే మనకు వాల్యూ తెలియదండి ఎగ్జాక్ట్గా, అంతే కదా. ఇప్పుడు సపోజ్ √25 ఉందనుకో 5, √36 ఉందనుకో 6. సో ఇలా సింపుల్ వాల్యూ √409 అంటే మనకు రాదు. సో అంటే వైకి ఇక్కడ సింపుల్ వాల్యూస్ రావండి, అంటే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ లాంటివి రావు. మనకి ఏమొస్తాయంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెసిమల్స్ కొని సింపుల్ నెంబర్స్ రావండి, డెసిమల్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, therefore ఇక్కడ ఏం రాస్తారంటే ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, అంటే దీని తర్వాత రాస్తానండి ఫ్రెండ్స్. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, వైకి మనకి ఈ వాల్యూ వచ్చిందండి. ఇక్కడ నేను రాసిన చూడండి ఫ్రెండ్స్, హియర్ వై అంటే మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే మనకి ఉంటే 0, అంటే ఒకవేళ సైడ్స్ లేవు అంటే 0 వస్తాయి, లేదంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఈ విధంగా సింపుల్ నెంబర్స్ వచ్చాయి. ఇందాక మనకి 65 డయాగోనల్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని వచ్చాయండి? 13. ఈ విధంగా సింపుల్ నెంబర్స్ కావాలి, కానీ మనం దీన్ని సింప్లిఫై ఒకవేళ మనం కాలిక్యులేటర్గా దీని వాల్యూ ఎంతో కనిపెట్టినా సరే మనకి ఎలాంటి సింపుల్ నెంబర్స్ రావు. ఓకేనా, కంపల్సరీగా పాయింట్లో వస్తుంది డెసిమల్స్. సో డెసిమల్స్ వస్తే మనకి వాల్యూ ఎక్కడ కనిపెడతాం? ఇప్పుడు సపోజ్ y వాల్యూ 2.5 వచ్చిందని అనుకుందాం. ఓకేనండి, y వాల్యూ 2.5 వచ్చింది. y అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ది డయాగోనల్స్. నెంబర్ ఆఫ్ ది డయాగోనల్స్ ఈక్వల్ టు 2.5 అవుతుందా? అవ్వదు కదండి. ఓకే, నెంబర్ ఆఫ్ ది డయాగోనల్స్ ఇంకేగా సింపుల్ నెంబర్స్ వస్తేనే మనకి చెప్పగలం. సో ఇక్కడ నేను రాసిన ఫ్రెండ్స్, హియర్ y ఈజ్ ద నెంబర్ ఆఫ్ ద సైడ్. సో y వాల్యూ ఈజ్ లైక్ ద వాల్యూ ఆఫ్ ద సింపుల్ నెంబర్స్. అంటే మీరు అర్థం చేసుకోవాలండి, నేను ఇక్కడ కొంచెం రాంగ్ రాసినట్టే, కానీ మీకు చెప్పాను కదండి సింపుల్ నెంబర్స్ అవ్వాలి. సో therefore పాలిగాన్ విత్ ద 50 డయాగోనల్స్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రాస్తే మీకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫైనల్ టాపిక్ అండి, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ అయితే చేయండి.